అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజు ఈ పితృపక్షం మొదలవుతుంది. ఇది ఈ సంవత్సరం సెప్టెంబర్ 18 బుధవారం ప్రారంభమై అక్టోబర్ 2 బుధవారం వచ్చే పితృమోక్ష అమావాస్యతో ముగుస్తుంది. గత జన్మలో ఎవరైనా పెద్దవారికి కానీ తల్లిదండ్రులకు కానీ కష్టం కలిగించి ఉంటే అలాంటి వ్యక్తికి అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే అందుకు కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాల కారణమని కూడా నమ్ముతారు. వారు చేసిన కొన్ని దోషాల వల్ల వారి తర్వాత తరాల వారు కష్టాల పాలవ్వడం, పితృదోషాలకు గురి కావడం జరుగుతుంది. ఇలాంటి దోషాలను మీ జాతక చక్రంలో గుర్తించవచ్చు. పితృదోషాల వల్ల అనేక రకాలైన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఉదాహరణకు ముఖ్యమైన పనులన్నింటిలోనూ పదే పదే ఆటంకాలు, కుటుంబంలోని వ్యక్తికి మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండడం, ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడం, సంతానం వల్ల తీవ్రమైన సమస్యలు వంటివి సంభవిస్తాయి. అందుకనే ప్రతి మనిషి తన జీవితంలో పితృరుణం తీర్చుకోవాలి. దీని వలన పితరులు తృప్తి చెందుతారు, వారికి విముక్తి లభిస్తుంది. పితృరుణం తీర్చుకోకపోతే మాత్రం వారికి విముక్తి లభించదు. మహాలయ పక్షాలలో వారసులు వదిలే తర్పణాలు పితృదేవతల ఆకలిని తీరుస్తాయి. అంతేకాదు ఈ 15 రోజులు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. పూర్వీకుల ఆశీర్వాదం మనపై ఉండాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు. ఇందుకోసం సంవత్సరంలో 15 రోజులు చనిపోయిన వారి కోసం పితృపక్షంగా కేటాయించారు. పితృపక్షంలో రోజు ఉదయాన్నే నిద్రలేచి నియమ నిష్టలతో పూజలు చేయాలి. ఆ తర్వాత పూర్వీకులను గుర్తు చేసుకుని దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. ఇంటిపై వాలే కాకులు, ఇతర పక్షులు, జీవాలకు ఆహారం పెట్టాలి. పితృపక్షం రోజుల్లో మన పూర్వీకులు పావురం లేదా పక్షుల రూపంలో ఇంటికి వస్తారని పండితులు చెప్తున్నారు. ఇంకా చెప్పాలంటే చాలామంది పితృపక్ష సమయంలో ఆహారంలో వెల్లుల్లి ఉపయోగించకూడదు కూడా. పితృపక్షం సమయంలో ఏ రకమైన కర్మ అయినా మీ పూర్వీకుల పట్ల మీకున్న గౌరవాన్ని ప్రభావితం చేస్తుంది. పక్షకాలాన్ని పీడ దినాలుగా పరిగణిస్తారు కాబట్టి శుభకార్యాలను అస్సలు చేయరు. పితృపక్షం సమయంలో కుటుంబ సభ్యులు కొత్త వస్తువులను కూడా కొనకూడదు. ఇంకా చెప్పాలంటే ఈ సమయంలో మద్యపానం లేదా మాంసాహారానికి దూరంగా ఉండాలి. అలాగే షేవింగ్ చేయడం, గోళ్లు కత్తిరించడం వంటివి చేయకూడదు. పితృపక్షంలో ఇంటి శుభ్రతపై శ్రద్ధ ఉంచాలి. కానీ సూర్యాస్తమయం తరువాత ఇంటిని శుభ్రం చేయకూడదు. ఎవరైనా అతిథి లేదా అపరిచితుడు ఇంటికి వస్తే వారిని ఖాళీ చేతులతో పంపకూడదు. వారికి ఆహారాన్ని అలాగే మీరు చేయగలిగిన సహాయం చేయాలి. ముఖ్యంగా చెప్పాలంటే ప్రతిరోజు మీరు పితృపక్షంలో ఆహారాన్ని తయారు చేసేటప్పుడు దానిలో కొంత భాగాన్ని తీసుకుని పూర్వీకుల పేరున పెట్టాలి. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.